సార్ మళ్ళీ ఎంఐఎం బిఆర్ అదే కాంగ్రెస్ పార్టీ చిట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. పిక్నిక్ దావోస్ కూడా వెళ్ళినట్టున్నారు వీళ్ళు. అక్కడ మూసీ నది గురించి ప్రత్యేకించి మాట్లాడుకున్నట్టున్నారు. ఏమన్నా లోగొట్టు ఉందంటారా? నేను అనేక ప్రసంగాల్లో ఓపెన్గా చెప్పిన, ఓకే, कौन सी पार्टी हुकूमत में आए तो दूसरे दिन जाके उनके पैरा पड़ के सजदा देना तुम्हारा आदत है, तुम्हारा खून में हो खराबी అని చెప్పేసి ఎంఐఎం వాళ్ళగా చెప్పిన నేను. ఓకే, ఎవడు అధికారంలోకి వచ్చినా పొద్దున ఇద్దరు అన్న ఈ లంగుట జంగుట కానీ ఇద్దరు పోయి కాలు మొక్కడం. आप कैसा बोले वैसा चलते साहब, हमारे को देख लो, हमारे को देख लो అంతే. देख लो అంటే उधर नक्को देखो అర్థం అనమాట. अब आप कैसा बोलते ऐसा हम चलते, बस हमारे को उधर छोड़ दो, हमको छोड़ दो, हमारी आवाम को छोड़ दो. అంటే వాళ్ళని వదిలేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను వదిలేయాలి. వాళ్ళు రాబంధువులాగా ప్రజల్ని పట్టి పీడిస్తుంటారు. ఒక క్యాన్సర్ ఎట్లా విధానం క్యాన్సర్ క్రీములు ఎట్లా ఒక శరీరంని బట్టి పీడిస్తుంటాయో అట్లా పాత నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో పట్టి పీడిస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్ కూడా అక్కడ మిగిలిన భాగం ఫలక్నుమా వరకు ఏమీ రాదు, మేమే చేసామంటున్నారు కదా వాళ్ళు. అంతా కథ వాళ్ళు చెప్తున్నారు కదా ఎంఐఎం వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము ప్రెజర్ పెడితేనే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంట్లో ఏం బీకినావు మరి? कार का स्टीयरिंग मेरा है, साइलेंसर मेरा है नहीं, फिर क्या हुआ? स्टीयरिंग नहीं फिराए, साइलेंसर में नहीं फुकाए, क्या हुआ? ఇన్ని రోజులు 10 ఏళ్ళు మరి చిచ్చ జోబులో కూర్చున్నావు కదా, మీరు మామ అన్నావు కదా, మరి ఏమాయ మరి మామయ్య మరి మామ అని చెప్పినావు కదా, మరి ఏమైంది? మరి ఎందుకు తీసుకురాలేవు? ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయినావు అక్కడికి? ఓకే, అప్పుడు ఏం మజ్బూరి? అవును, ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, ఈ అసదుద్దీన్కి, అక్బరునికి సిగ్గు శరం వాళ్ళ కడుపు కన్నం తింటున్నట్టయితే వాడు 12% రిజర్వేషన్ అని అనౌన్స్ చేసింది కదా ఫస్ట్ మేనిఫెస్టోలోనే. ఏమైంది రాబాయ్, ఎందుకు అడగలేదు? 12 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో 6% ఇచ్చారు కదా, 4% ఇచ్చారు, నన్ను 6% అన్నారు, సరే 8%, కమ్సే కమ్ 10%. వాడు చెప్పిన 12లో 10 అడగాలి కదా, దాని మీద ఎందుకు డిమాండ్ చేయలేదు? వాడు వేసినటువంటి ఎంగిలాకులు తిని, ఎంగిలిస్తరాకులు నాకి, ఎంగిలి కూడా తిని ఒత్తాసు వాళ్ళు కూడా ఆయన ఇంటి చుట్టూ కుక్కగా తోకాడించినట్టు ఆయన ఇంటి చుట్టూ ఆయన పార్టీ చుట్టూ తోకాడించుకుంటే తిరిగిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇప్పుడు ఈ పార్టీ రాగానే తెల్లారి పోయి కాలు మొక్కిరిల్లు. అదే ఆయన మామయ్య అయితే ఇతను ఎవరు? రేవంత్ రెడ్డి బావ అవుతాడు. ఇక బావ అవుతాడో, కాక అవుతాడో, తమ్ముడు అవుతాడో ఇక వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఏమో ఒక నోట్ల పాన్ వేసుకుని ఎవడన్నా ఏమైనా అయిపోతాడు. అంటే ఒక రాజకీయ నాయకులు ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ పరిస్థితులలో సమాజంలో వీళ్ళని చూసి అసహించుకునే పరిస్థితి, వీళ్ళ యొక్క ప్రసంగాలు చూసి. ఓకే, ఒక పాన్ కాకే मैं इसके घर को जाता हूँ, उन्हें मेरा साला है అంటే ఇది ఏమర్థం? मैं पान కాకే उनके घर को जाके बच्चा पैदा करता हूँ. ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసభ్యకరమైనటువంటి లాంగ్వేజ్ వాడడం వల్ల ఇప్పటికి వాడుతున్నారా? వాడుతూనే ఉన్నాడు. ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్. వీళ్ళు నువ్వు ఐసా బోల్ మా ఐసా పోతావు, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టు వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. ఇప్పుడు ఆడికి సిగ్గు లేదు, అక్బరుద్దీన్ ఓవైసీకి సిగ్గు శరం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ రేవంత్ రెడ్డికి ఏమైంది? మొన్నటి వరకు ఆర్ఎస్ఎస్ కా టిల్లు అని లల్లు అని చెప్పే కదా. అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చూడండి వీడియోలు చేసి ఎన్ని ఆర్ఎస్ఎస్ కా టిల్లు అట్లా చూపించండి కదా. అవును, మళ్ళీ ఆర్ఎస్ఎస్ కా టిల్లు లల్లు అన్నోనికి మళ్ళీ నువ్వు ఆడ లండన్లో ఎంబడెక్కించుకొని ఎందుకు సంకలెక్కించుకొని ఎందుకు తిరుగుతున్నావు అండి? ఇంత దిగజారుచడం ఏమవసరం వచ్చింది? ఆ కుక్కల్ని కలుపుకోవడం అవసరం ఏమొచ్చింది నీకు? అక్కడ మూసీ పరివాహ ప్రాంతం అంతా కూడా కబ్జా చేసింది ఈ కుక్కలే కదా. ఈ కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అన్నీ మూసీ పరివాహ ప్రాంతాలన్నీ కబ్జాలు చేసి ఆ గుడ్డి మల్కాపూర్ రిజర్వాయర్ని మొత్తం గుట్టను కూడా కులగొట్టి అది ఏ రోజు గూలిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇండ్లు, ప్రాణాలు, మానాలు ఏం కావాలా? ప్రజలకు అంత ముప్పు వాటిల్లినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఇప్పటిదాకా మీరు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే అయింది. ఇప్పుడు మీకు బీఆర్ఎస్కి డిఫరెన్స్ ఏంది? ప్రజల్ని రాబందుల్లాగా పీక్క తినే ఈ కొడుకుల్ని, ఎంఐఎం కొడుకుల్ని, ఉగ్రవాద మనోబుద్ధితోటి పార్టీ నడిపిస్తున్నటువంటి ఈ కొడుకులు మీరు మళ్ళీ సంఘాన్ని చేర్చుకుంటే
దీనికి అర్థమైంది. అంటే ఇప్పుడు ఎలా చూడాలన్నారు? కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ ఒకటి, ఇంకోటేమో మెట్రో ఎక్స్టెన్షన్ ఇంతకాలం పెండింగ్ లో ఉన్నది క్లియర్ అయిపోయింది, ఇంకోటి మూసీ డెవలప్మెంట్ పేరున పెద్ద కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వీళ్ళు సంకనెక్కుతారు, వేరే ముస్లింకి ప్రాధాన్యత దొరకదు. ఇక్కడ చూడండి, ఫిరోజ్ ఖాన్ కొట్లాడుతున్నాడు, షబ్బీర్ అలీ కొట్లాడుతున్నాడు, వేరే బల్మూరు వెంకర్కి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక ముస్లింకి ప్రాధాన్యత ఇచ్చిండ్రా? క్యాబినెట్లో ముస్లిం ఉన్నాడా? క్యాబినెట్లో ముస్లింకి ఇచ్చినా, మీ ఎమ్మెల్సీ ముస్లింకి ఇచ్చినా, ఫిరోజ్ ఖాన్కి ఇచ్చినా మళ్ళీ నాంపల్లి పనిచేస్తాడు. నాంపల్లి మళ్ళీ ఈ కుక్కల భాగం కదా అది, అందుకని చెప్పేసి ఫిరోజ్ ఖాన్కి ఇవ్వరు. ఇంతకుముందే చెప్పిన షబ్బీర్ అలీకి ఫిరోజ్ ఖాన్కి అవకాశం రాదు. ఏ రోజైతే అక్బరుద్దీన్ పోయి రేవంత్ రెడ్డి సంఖ నాకిండు, తర్వాత వీళ్ళకంతా అవకాశాలు పోయినట్టే. అదే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అలా కొత్తాస పలుకుతున్నాడు? ఆయన యొక్క స్ట్రెంత్ని కన్సల్టేట్ చేసుకోవడానికి. ఇప్పుడు కాంగ్రెస్ స్టీరింగ్ ఇప్పుడు ఎంఐఎం చేతిలోనా? కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతులు? కాంగ్రెస్ తోక ఉంటుంది, స్టీరింగ్ కాదు. కాంగ్రెస్ తోక ఎంఐఎం చేతులు ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి కదా. ఓకే, ఆ రోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో 45 సీట్లు గెలిచారు, 50 సీట్లు గెలిచింది కదా. ఇప్పుడు అదే రిపీట్ చేయబోతుండే. ఆయన వ్యతిరేకంగా ఉండి 40 సీట్లు ఇచ్చాడు, ఈయన అనుకూలంగా ఉండి 40 సీట్లు ఇద్దామని ఆలోచిస్తుండేమో మరి. అంటే బీఆర్ఎస్లో స్టీరింగ్ ఉంది, ఇప్పుడేమో తోక ఉందా? అంతే మరి. ఓకే, కాంగ్రెస్ పట్టుకోనికి పీకనికి ఏముంది మరి? ఇప్పుడు బీఆర్ఎస్లో అంటే నడపడానికి తిప్పడానికి స్టీరింగ్ ఉంది, బంద్ చేయడానికి సైలెన్సర్ ఉంది. దీనికి ఏముంది? తోక పట్టుకొని లాగుతారు ఈ కొడుకులు, అంతే కదా. ఓకే, ప్రజలు ఈరోజు సిగ్గుపడుతున్నారు. అరే మొన్నటిదాకా తిట్టున్నాడు, వాళ్ళని తీసుకొని తిరుగుతున్నాడు ఎందుకని చెప్పేసి. మూసీ పరివాహ ప్రాంతం అభివృద్ధి గురించి ఈయన కాదు ఎప్పుడు. అంటే ఈయన ఎమ్మెల్యే కదా, ఈయన కాకుండా అదే వాడు ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ ప్రాంతం అభివృద్ధి మీద ఏ రోజైనా సమీక్ష చేసిండా? ఏ రోజైనా ఆ ప్రాంతం అభివృద్ధి అయినాడా? అసెంబ్లీలో కానీ हमारे मुसलमानों क्या दे रहे? अरे मुसलमानों को डुबा के खाया तो इच, मुसलमानों को धोखा दिया तो इच, मुसलमानों पर हमला करा तो इच. మజ్లిస్ ఎహ్తియాతుల్ ముస్లిమీన్ అంటే మజ్లిస్ అంటే ముస్లిమీన్ ఎవరైతే ముసల్మాన్ ఉంటారో, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం ఆ మజ్లిస్ ఎహ్తియాతుల్ బాగా సిద్ధాంతం. ఈడ ముస్లింని ఓడగొడుతీవి నువ్వు, షబ్బీర్ అలీని ఓడగొడుతీవి నువ్వు. జూబ్లీస్లో ముస్లిం కాదా? అవును. అజరుద్దీన్ ముస్లిం కాదా? అవును. మరి ఎందుకు ఓడగొట్టినావు పోయి నువ్వు? అరే ముస్లింగా నిలిచినాడు కదరా భయ్ చెప్పి ముస్లింకి ఏమన్నా ఎందుకు చెప్పలేవు నువ్వు? యూపీలో ఎంతమందిని ఓడించాలా? కేవలం 400-500 మెజార్టీతో ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకోలేదు, బీహార్లో ఎన్ని గెలుచుకోలేదు. అందుకే బీహార్లో గెలవగానే నేను సంగతి తెలిసిపోయి ముఖం మీద చెప్పుకొట్టి బయటకు వెళ్ళిపోయారు అందరు. ఇప్పుడు తెలిసిపోయింది దేశవ్యాప్తంగా, ఈ దేశ కథలంతా తెలిసిపోయింది. బీజేపీకి బీజేపీ కూడా వీళ్ళు ఎంతవరకు వాడుకున్నారు. కాంగ్రెస్ని అక్కడ నుంచి మొత్తం తరమేయడం వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ మొత్తం ఖాళీ చేయించిండ్రు ఈయన అడ్డం పెట్టుకొని. ఇల్లు ఉడవాలంటే ఏదో చీపురు కావాలి కదా, వీళ్ళు చీపురులాగా వాడుకుండ్రు. ఇల్లు ఊడిచేసి మొత్తం కాంగ్రెస్ని అక్కడ ఊడిచేసి చీపురు తీసి ఇసురు కొట్టిండ్రు అంతే. ఇప్పుడు మళ్ళీ చీపురుని తగలబెడతారు తొందరనే. చూడండి, ఎంపీ ఎలక్షన్ కాగానే ఈ చీపురు మీద ఈడీలు సిఐడీలు అన్నీ రెడీ చేస్తే ఈ చీపురు కనిపించకుండా పోతుంది.